హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అనేవి మనకి నిన్న డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి మనకి చాలా వరకు కూడా దాదాపు అన్ని సర్కిల్స్లో కూడా ఈ యొక్క మెరిట్ లిస్ట్లు కనుక మనము పరిశీలించినట్లయితే సో 95% అబోవ్ ఉన్న వాళ్ళకి మనకి జాబ్ అనేది రావడం జరిగింది లిస్ట్ 1లో. అయితే ఒక లిస్ట్ 1లో సెలెక్ట్ కానటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో అదేంటి ఈ యొక్క వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలాగే మనకి 47% ఉన్నా కూడా మనకి జాబ్ అనేది రావడం జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి సో జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, రిజల్ట్స్ కోసం మనకు ఫర్దర్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కంపల్సరీగా చివరి వరకు అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క లిస్ట్ 1కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అనేది జరిగింది. అయితే చాలామంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోవడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనము ఎలా తెలుసుకోవాలి అంటే చాలామందికి తెలియదు ఈ ఆప్షన్ అనేది. మనకి ఇక్కడ వెబ్సైట్లోనే స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోయినట్లయితే మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ విధంగా మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా తెలుసుకున్నటువంటి ఆప్షన్ అనేది కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోతే సో ఈ విధంగా మీరు తెలుసుకొని ఇక్కడ లిస్ట్లో మీరు ఆ యొక్క నెంబర్ అనేది ఉందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి మీరు దాదాపు అన్ని సర్కిల్కి సంబంధించి మెరిట్ లిస్ట్లు కనుక చెక్ చేసినట్లయితే ఈసారి మనకి గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 2024 ఇయర్తో కంపేర్ చేస్తే సో మనకి ఎక్కడ చూసినా కూడా కట్ ఆఫ్ అనేది ఈసారి తక్కువగా అయితే లేదు. అయితే మనకి ఒక సర్కిల్కి సంబంధించి మాత్రం మనకి కట్ ఆఫ్ అనేది ఉంది, అది ఏ సర్కిల్ కూడా చెప్తాను. అయితే ఇక్కడ మనకి చాలామంది నేను అప్లికేషన్ చేసేటప్పుడే చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో మీకు మంచి పర్సంటేజ్ ఉంటేనే మన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే, లేకుంటే వేరే సర్కిల్కి సంబంధించి అప్లై చేయండి అని చెప్పేసి చెప్పాను. సో చాలామంది ఈసారి కూడా మిస్టేక్స్ అయితే చేస్తారు. అదేంటి అంటే ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది పర్టికులర్గా మీకు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటే మీరు మన స్టేట్ కాకుండా ఏ సర్కిల్కి సంబంధించి అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలామందికి తెలియదు ఈ విషయం, అంటే అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులకి కొందరికి ఈ యొక్క విషయం అనేది తెలియదు. ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి అప్లై చేయాలంటే మీరు 10th క్లాస్లో తెలుగు అనేది సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. అలాగే ఇక్కడ మనకి బీహార్ సర్కిల్కి సంబంధించి హిందీ ఉంది. సో హిందీ అనేది మనము 10th క్లాస్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా చదివి ఉంటాం కాబట్టి దీనికి సంబంధించి కూడా మనము ఎలిజిబులే. అలాగే ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అలాగే హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ హిందీతో పాటు మనకి 23 డయలెక్ట్స్కి సంబంధించి అడిగారు కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే మణిపూర్కి సంబంధించి ఇంగ్లీష్ అనేది ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మేఘాలయకి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ అనేది లేదు, ఎందుకంటే ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్తో పాటు అండ్ అని చెప్పేసి ఇక్కడ మనకి వేరే డయలెక్ట్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి దీనికి కూడా ఎలిజిబిలిటీ లేదు. అలాగే మనకి నెక్స్ట్ నాగాలాండ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది, అక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కాబట్టి. తర్వాత చండీగఢ్కి సంబంధించి, అలాగే రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ యొక్క లొకేషన్స్ ఇక్కడ మనకి ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో సో వీటన్నింటికి కూడా మనము ఎలిజిబుల్ అన్నమాట. అంటే మీరు ఇందులో నచ్చినటువంటి సర్కిల్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే మీకు ఉన్నటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకొని అప్లై చేయండి అని చెప్పేసి చెప్పాను. సో చాలామంది మంచి పర్సంటేజ్ ఉన్నా కూడా మన సర్కిల్కి సంబంధించి అప్లై చేశారు. సో చాలామంది అయితే సెలెక్ట్ కాలేదు, ఎందుకంటే మన సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది, మీకు అందరికీ కూడా తెలిసిందే. మీరు ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి కనుక గమనించినట్లయితే సో ఎక్కడ చూసినా కూడా 100% కనిపిస్తుంది. అలాగే తెలంగాణకి సంబంధించి కొంచెం ఆంధ్రప్రదేశ్ కంటే పర్వాలేదు, సో 98 ఆ విధంగా మనకి ఉండడం అనేది జరిగిందనమాట. సో ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే రిజల్ట్స్లో మీ యొక్క అంటే మీకు ఎస్ఎంఎస్ కానీ మెయిల్ కానీ రాకపోతే
లిస్ట్లో కనుక మీ యొక్క నంబర్ ఉంటే మీకు జాబ్ అనేది వచ్చినట్లయితే ఇన్ కేస్ మీకు ఒకవేళ లిస్ట్లో కనుక నంబర్ లేకపోతే మాత్రం జాబ్ అనేది రానట్లే. సో మీకు SMS ఆర్ ఈమెయిల్ రాకపోయినా కూడా మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేదంటే మీరు మొబైల్ నెంబర్ తప్పుగా ఇవ్వడం అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ అడ్రస్ రాంగ్గా ఇవ్వడం అవ్వచ్చు, అలా చేసినా కూడా మీకు SMS అనేది రాదు. కాబట్టి మీరు మెరిట్ లిస్ట్లో అయితే కంపల్సరీగా మీ యొక్క నంబర్ అనేది ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ విధంగా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అయితే మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట మీరు సెలెక్ట్ అయ్యారో లేదో అని చెప్పేసి. అయితే చాలామంది ఈ యొక్క GDS రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత డిసప్పాయింట్మెంట్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా మనకి కరోనా బ్యాచెస్ వాళ్ళకే ఇందులో జాబ్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళకైతే ఇందులో ఎలాంటి అసలు ఛాయిసే లేకుండా మొత్తం వాళ్ళకే ఎక్కువగా జాబ్స్ అనేవి రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి వాళ్ళకే ఇక్కడ మీరు ఏ సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి చెక్ చేసినా కూడా 100% అక్కడ మీకు కనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా కరోనా బ్యాచెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులే అన్నమాట. అయితే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రాబోతుంది. సో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు కూడా మీకు క్లియర్గా డేట్ కూడా చెప్తున్నాను. గైస్ మనకి లిస్ట్ 2కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఆ డేట్ను మీరు చెక్ చేసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ అనేది పెడతారు. నేను మీకు మన ఛానల్లో వీడియో ద్వారా కూడా మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది లిస్ట్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే April 7th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ డేట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 25 డేస్ టైం అయితే పడుతుంది. మినిమం 20 నుంచి 25 డేస్ అయితే టైం పడుతుంది. ఆ లెక్కన మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెకండ్ లిస్ట్ ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటే ఎవరైతే ఫస్ట్ లిస్ట్ సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ కారో సో వాళ్ళకి మనకి నెక్స్ట్ అభ్యర్థికి అయితే ఛాన్స్ కల్పిస్తూ మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు కనుక మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రం సెకండ్ లిస్ట్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు అనమాట. అయితే మనకి 47% ఉన్నా కూడా జాబ్ వచ్చింది అని చెప్పాను కదా. సో అది ఏ సర్కిల్కి సంబంధించి అంటే మనకి నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి ఇక్కడ 47% ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ జాబ్ అనేది రావడం అనేది జరిగింది. మీరు ఇక్కడ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి ఇక్కడ మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి కనుక రిజల్ట్స్లో చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 55%, అలాగే 88.5, అలాగే 47% కూడా ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 88%. సో ఈ విధంగా మనకి వీళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా ఇక్కడ జాబ్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి 37% ఉన్నా కూడా ఓబీసీ క్యాండిడేట్కి, నార్మల్గా జనరల్ కేటగిరీ కాదు, 37% ఉన్నా కూడా ఓబీసీ క్యాండిడేట్కి ఇక్కడ జాబ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మేఘాలయ డివిజన్కి సంబంధించి అయితే ఇక్కడ తక్కువ కట్ ఆఫ్ అనేది ఈసారి ఉండడం అయితే జరిగిందనమాట. అంటే నార్త్ ఈస్ట్ సర్కిల్లో మేఘాలయ డివిజన్కి సంబంధించి ఇక్కడ ఈసారి మనకి తక్కువ కట్ ఆఫ్ అనేది ఉంది. అయితే GDS రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్స్. సో ఫర్దర్గా మీకు లిస్ట్ 2కి సంబంధించి కానీ లిస్ట్ 3కి సంబంధించి కానీ మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు వీడియో అయితే చేస్తాను. అలాగే పోస్టల్ జాబ్స్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్కి సంబంధించి RK Logics యాప్ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా అయితే డౌన్లోడ్ చేసుకుని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు GDS రిజల్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో అయితే తెలపండి. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.